యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రానీ 3 గేమ్ అయితే ఆడుతున్నాం. మీరు గ్రానీ 2లో చూసినట్టయితే మనం హెలికాప్టర్ ఎస్కేప్ అయితే చేసాం. ఇప్పుడు లోడింగ్ అవుతుంది, చూద్దాం. మీకు మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే క్యాంపింగ్కి వచ్చినాం కానీ అసలు పెట్రోల్ ఉందా? ఒక నిమిషం, ఇంట్లో పెట్రోల్ దొంగతనం చేద్దాం బాగా. లెట్స్ గో. ఇదైతే గ్రానీళ్ళు కాదు కదా, అట్లా ఉన్నది తెలియదు కానీ ఇంట్లో కూడా పెట్రోల్ దొంగతనం చేసి నేనే రావాలి. మా ఫ్రెండ్ వాడు బయట చేస్తాడు. అరే అరే ఎక్కడున్నావు రే? గేట్ ముసుకపోయిందిరా. అయినా పెట్రోల్ తెచ్చుకుందాం, అవసరం లేదు. గేట్ ఎట్లయినా తెద్దాం కానీ అటు ఇటు చూడాలి, లేకపోతే ఎవరైనా వచ్చి మనం. ఓకే ఓకే, పెట్రోల్ దొంగతనం చేద్దాం. అమ్మరే అరే 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 బయట పడుతున్నారు. అరే ఓపెన్ చేయరా, అరే ఇళ్ళని ఎక్కపోయినా కదరా. ఈ కారు పెట్రోల్ తీసుకున్న అవసరం లేదు. ఎంత ఇది గ్రాండ్ పై ఇల్లు అయితే కాదు కదా. ఇది గ్రాండ్ పై ఇల్లే. దుక్కు. ఓకే, మళ్ళీ మనం గ్రానీ 3లోకి వచ్చేసాం కదా. గ్రానీ 2లో మనం పగ తీసుకున్నందుకు వీళ్ళు మన మీద పగ పెట్టారు. డే 1 స్టార్ట్స్. అయితే మీరు గ్రానీ 2లో చూసినట్టయితే మేము గ్రాండ్పా మీద పగ తీసుకున్నాం. అందుకు వాళ్ళు మా మీద రివెంజ్ ప్లానింగ్ గ్రానీ 3లో చేశారు. చూడండి, మనం గ్రానీ 3లో వాళ్ళ ముఖం మీద చెప్పేసి మనం ట్రైన్లో ఎస్కేప్ అవుదాం. ట్రైన్ ఎస్కేప్ కొంచెం ట్రై చేద్దాం. ట్రైన్ ఎస్కేప్ గురించి ట్రైన్లో ఏమో ఉంటుంది. ఇల్లు ఏం లేదు అన్న. నేను ఎవరు తిన్నారు? గ్రానీ తిన్నది ఏంది? ఓకే, మనం కింద దాంట్లో వెళ్ళాలి. కిందికి వెళ్తే మనకి అలా ఒక దాంట్లో మనకి దొరకవచ్చు ఆ ఇల్లుని. కానీ మనం అటు వెళ్ళాలి. సైలెంట్ ముఖం నుంచి పోవాలి. మొదటి చచ్చిపోతాం. గ్రాండ్పా వాళ్ళు మనం పంపుతారు. ఇక్కడ ఏమన్నా చిల్లర ఈ సిలిండర్ ఇక్కడ ఫస్ట్ మనకి దొరుకుతుంది ప్లాంట్ అంట. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గ్రాండ్ పడుతుంది. దానికోసం వాళ్ళు వచ్చిందంటే వస్తారు వచ్చి వాళ్ళిద్దరు ఎట్లా తోడుతోడే వస్తారు కిందికి. యారి బామ్మ నిహం చెప్తున్నారక. ఇంకా మన గ్రాండ్పా తాత పేరు ఏం పెట్టినా తెలుసా గైస్? చెప్పలేదు. గ్రాండ్పా తాతయ్య పేరు బూడిది గుమ్మడికాయ తాత. ఎట్లనే పేరు? బూడిది గుమ్మడికాయ తాత కూడా పోతాం. తొందరగా పోవాలి. ఇక మీద ఉన్నాయి అన్నీ మనం ఎత్తుకాల్సిందే. ఫస్ట్ మనం ఇక్కడ అక్కడ ఎత్తుకుడు కాదు, డిస్కులలో ఎత్తుకు మీది పోదాం. అక్కడైతే మనకి ఏదైనా ఐటెం దొరకచ్చు. ఈ డెస్క్ ఫస్ట్ మ్యాచ్ బాక్స్. ఎందులో ఏమన్నా మనకి గ్రాండ్పా పండుగ ఉంటే మనకి గండ దొరుకుతుంది. ఇక్కడ డిస్క్లో ఏమన్నా డెస్క్ ఓకే. పియానో కొడితే మన ఇంటనే వస్తుంది. బరాబర్ ఇట్లా ప్యాడ్లోకి అన్న ఏదన్నా ఉంటుంది. నేను చెప్పేది నిజమైతే చూసుకోండి. చెప్పినా ప్యాడ్లోకి, ఎందుకంటే నాకు ముందుగానే ఆలోచించే శక్తులు ఉన్నాయి. ఓకే, మనం అందులో మనకి ఒక ఏదన్నా కీ లాంటిది, ఒక వెపన్ కీ లాంటిది దొరికితే మనకు అప్పుడు ఇక్కడ ఏముంది. ఇక్కడ బరాబర్ కోకోనట్ అని ఇంకేమన్నా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇలా మెల్లగా పోవాలి. కింద పడితే బొక్కలు ఎరిగినట్టే. ఇక జస్ట్ మిస్పో. గాయస్, మీకు గ్రానీ 1లో చూపించినట్టు ఇంత వేస్ట్ ఉన్నది ఏంది ఇక్కడ. మీకు గ్రానీ 1లో మీకు ఒక ట్రిక్ చూపించిన. ఇప్పుడు కూడా గ్రానీ 3లో ఒక ట్రిక్ అయితే మీకు ఓకే. టెడ్డి ఇది కాదు.
సిలిండర్ ఏమన్నా ఈ టెడ్డీ బియర్ దాంట్లో పడతలేదు గాయస్. మీకు వచ్చిన పిక్ చెప్పాలా? ఓకే, ఫస్ట్ ఇక్కడ టెడ్డీని తీసుకొని ఒక్క నిమిషం గ్రాండ్ గ్రానే ఇలా వేస్తాను. ఇటు సైడ్ నుంచి అయితే మిక్కి వస్తుంది. ఇది గ్రానీ 1లో గ్రానీ 2లో ఉంటుందా తెలీదు, కానీ గ్రానీ 1లో మీదైతే ఇది ఉంటుంది. మనకి కొంచెం సేఫ్కి దొరికింది. గ్రానీ మన వెనుకనే ఉన్నది కదా, కానీ జాగ్రత్త ఉన్నది. ఫస్ట్ ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఎత్తుకున్నాం. సేఫ్టీ కూడా చదవలేదు. సో సేఫ్టీలు ఏం దొరుకుతాయి అంటే వెపన్కి అన్నా లేకపోతే ఇంకేమైనా ఐటమ్స్ దొరుకుతాయి. అదే నా థింక్ అయితే కిచెన్లో వచ్చేసింది. ఇక్కడ వెపన్కి బరబ్బర్ అయితే ఉంటుంది. ఇదేంటిది? ఓకే, బుల్లెట్స్. గ్రాండ్ ఆ గుమ్మడికాయ మొక్కప్పుడు రాకముందుకే మనం అన్నీ ఎత్తుకోవాలి. ఆర్డర్నా లేకపోతే గ్రాండ్ అని వచ్చిందనుకో మన పని వుడ్డెన్ ప్లాంక్ దొరికింది. ఇక్కడ వెపన్కి ఉంటుంది ఆ డెస్క్లో ఉంటుంది. ఈ డెస్క్లో ఎస్ చెప్పి నా వెపన్కి ఉంటుందని. 2 ప్లేయర్స్ ముందు గ్రాండ్ ఇచ్చింది లాట్. ఓ గుమ్మడికాయ ముక్క సరే ఇక వెళ్దాం. ఇక మన స్టోన్స్ కలెక్ట్ చేసుకొని గుమ్మడికాయ ముఖం వల్ల మూతికి పలకూడదాం. ఇక్కడ ఒక స్టోన్ ఉంది అంటే ఏం లేదు, స్టోన్ తీసుకో. గ్రాండ్ పవర్ అది బయట ఉన్నదంటే ఇంకో 5 నిమిషాల్లో ఇంకా పోయి పంటాడు. ఓకే, షెడ్ దగ్గర వచ్చింది. ఇంకో స్టోన్ అక్కడ. నేను ఇంకే షెడ్కి ఇక్కడ ఇంకో స్టోన్ గ్రాండ్ పా బుల్లెట్ షూట్ చేయకుండా మై గాడ్ పెద్ద స్నైపర్ లెక్క షూట్ చేసింది. అది గేటుకి పోవాలి. పెద్ద స్నైపర్ ఆడు గంట దూరం నుంచి షూట్ చేసింది మనల్ని. అసలు అది షార్ట్ గన్ గంట దూరం పోదు, స్నైపర్ అయితేనే పోతుంది. అసలు మనం చూడండి, మన మైన్క్రాఫ్ట్ సిరీస్లో ఇంకొక సిరీస్ పెడదాం అంటే అది వేరే గేమ్ నార్మల్గా. మీకు మైన్క్రాఫ్ట్ ఈ వీళ్ళని ప్రతి ఒక్కటి అట్లే మనది మిస్టర్ మీట్ ఉన్నది కదా, పందిమొక్కపోడు, అది కూడా పెడతాం. అందరు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎండాకాలంలో చల్లని ఐస్ క్రీమ్ వెళ్ళాను. మేము కూడా వేడి బిర్యానీ ప్లస్ మజా తీసుకొస్తాం. మాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో మీకు మరిన్ని వీడియోస్ పెడతాం, చూసి సంతోషపడండి. మీకు మైన్క్రాఫ్ట్ ఇవే కాక ఫ్రీ ఫైర్ వీడియోస్ కూడా వస్తాయి కొత్తగా. మీకు ఏ వీడియో కావాలన్నా మేము అందిస్తూనే ఉంటాం. జోక్స్ కానీ మా ఫేస్ స్క్రీన్ కానీ. సరే మా ఫేసెస్ ఎట్లా ఉంటాయో కూడా చాలామందికి తెలియదు. సరే కార్డ్ ఒక నిమిషం. మీకు ఏం గేమ్ కావాలో కామెంట్ చేయండి. అలానే ఇంకేమేమి పార్ట్స్ నెక్స్ట్ మనం మైన్క్రాఫ్ట్ తీద్దామా. గ్రాండ్ అయితే ఇక్కడనే ఉంది. అంటే గ్రాండ్ పా వస్తే మన పని అయిపోయినట్టు. ఒరే గ్రాండ్ పాగా నువ్వంటే నాకు భయం లేదురా. అంత లేదనుకో భయం. మీదికి పోతాం బాయ్స్. పోతే మనం మీదికి వెళ్దాం. ఒక్క ఫ్లోర్ మీదికి వెళ్ళాలి. అక్కడైతే గ్రాండ్ పా పండుకుంటే మనం గన్ తీసుకుందాం, లేకపోతే గ్రాండ్ పా ఐ థింక్ పండుకోలేదు వచ్చిందా. ఓకే, మీకోసం నేను కొత్త గేమ్ కూడా తెచ్చాను. గ్రానీ బికేమ్స్ రిచ్ అనేది ఒక మంచి గేమ్. చాలామంది యూట్యూబర్స్ చేశారు. గ్రానీ నెక్స్ట్ స్క్రీన్ షాట్ దొరికింది. నీ పని అయిపోయింది. గుండు వాళ్ళకు కూడా గ్రానీ మళ్ళీ కేజీ లేషన్ కావచ్చు. డే 3 స్టార్ట్స్ ఒక్క ఐటమ్ దొరకలే, కానీ గ్రానీ చంపుదామని ఆతృత ఇంకా అవతలేదు బాయ్స్. మనం ఈ వీడియో సక్సెస్ అవుతుందో కాదో తెలియదు. అంటే అంటే నాకు కొన్ని పదాలు అంతా కాదు. ఓకే, మనం ఒకసారి కింద వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏమన్నా
గేట్ ఓపెన్ మీదికి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని అది అక్కడ నుండి వేయాలి. నమస్తే రే అమ్మా రే రే వచ్చారు బొమ్మ రే ఇంకేమో బంటే అమ్మ వేయారు బొమ్మ అయ్యే అయ్యో అమ్మ వేయారు బొమ్మ అమ్మ అయ్యే చూసి ఎట్లున్నా తెచ్చుకో ఇక దాని గుండు కలకూడదాం. గ్రాండ్ పనాయన ఎక్కడుండి సచ్చు నీకు సింక్ తీసుకుందాం. మన ఆ బేస్మెంట్లోకి పోయింది కదా, ఆ గుండె కానీ బేస్మెంట్లోకి పోయి ఆయన కూడా చంపుదాం ఫస్ట్. మా గ్రాండ్ పిల్ల పోయి గ్రాండ్ పా కానీ పోదాం. ఇక మస్తు గ్రాండ్ పా వాడు సడన్గా రాడుగా మనం స్టార్ట్స్లో మనడు కుట్టుకుంటూ నాపుతాడు. ఇలా బేస్మెంట్లో పోయి అది తీసుకొని అసలు గుండు వాళ్ళకు జస్ట్ 1 డే లాస్ట్, ఇది లాస్ట్ డే. ఇంకో డే ఉంది కదా, దాంతో లాస్ట్ అవుతుంది. ఇది ఒకటి ఉన్నది. గ్రాండ్ పా కానీ కూడా ఫస్ట్ గ్రాండ్ పిల్లగా ఓ గ్రాండ్ పా పిల్లగా ఇంకైతే లేదు తెచ్చుకోవాలి. స్టోన్ కావాలి మనకి, ఫుల్ స్టోన్స్ కావాలి అసలు. కానీ వాడు బయటనే తిరుగుతారు కావచ్చు, ఆయన బయట నుంచే వెళ్ళారు. మనకి ఆయన దగ్గర ఉన్న గన్ వస్తే బెటర్. మీకు గ్రానీ 2లో గ్రానీ 1లో చూసినట్టయితే మల్టీప్లేయర్ అంటే గ్రానీ 2లో మల్టీప్లేయర్ ఆడతామని చెప్పాను కదా, అది నిజం. గ్రానీ 2 మల్టీప్లేయర్ ఆడి చూపిస్తాను. హెడ్ షాట్ పడుతుంది. గ్రాండ్ పా వాడు ఎట్లా ఆడతాడు నాకు తెలుసు. గ్రాండ్ పా నాయన పిల్లగా మనం గన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం గన్ తీసుకుంటే అది మంచిగా అయితే గన్ దొరికింది. ట్యూబ్లో చాలా లోడ్ చేసుకొని పెట్టుకున్నాను ముసలోడు. ఇప్పుడు మనం గన్ తీసుకొని మీదికి వెళ్ళాను. గన్ తీసుకొని మీదికి వెళ్ళి మన కాకి షూట్ చేసి తెచ్చుకోవాలి. అన్న కాకి బ్రో నమస్తే. సెట్కిలో మనకి మన ట్రైన్ ఐటమ్స్ దొరకవచ్చు. మనకైతే ఇప్పటికీ అది దొరకదు. ఇప్పుడు దాన్ని కట్టాలి మనం. షూ ఇప్పుడు మనం ఇంకొక దాన్ని కట్టాలి. అది అట్ సైడ్ ఉంటుంది మన తెలుసు. ఓకే అదే షార్ట్ గన్ బుల్లెట్ అయితే చాలా పెట్టేసిన. మళ్ళీ అలా ఇద్దరు అమర ప్రేమికులు లేషీలు కావచ్చు. బుల్లెట్ తీసుకోవాలి. కిచెన్లోకి పోయి అది తెచ్చుకొని ఇంకో గన్ను గ్రాండ్ పాకి కనిపించేటట్టు అసలు ఒకటి అంటే గ్రాండ్ పా కాదు కింద కూడా కూడా మళ్ళీ తీసుకోవచ్చు. లేచి గ్రాండ్ పా బరాబర్ తీసుకోవచ్చు. గ్రాండ్ పాలు అయితే గన్న చేతి ఉండదు. ఈ ట్రైన్కి దొరికింది మనకి. ఇంకా ట్రైన్కి సంబంధించిన ఐటమ్స్ ఇంకా 3 కావాలి. 3 అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం వెళ్ళి షార్ట్ గన్ తెచ్చుకున్నాం. రైట్ ఇక మనం తెలుసు కదా, మనం గ్రాండ్ పాలు వేస్తే మనకు పని. ఇప్పుడు షార్ట్ గన్ తీసుకున్నాం. వాళ్ళు చూద్దాం వేసుకోవచ్చు. షార్ట్ గన్ తీసుకొని వాళ్ళు షార్ట్ గన్ తీసుకున్నాం. వేరే షార్ట్ గన్ వాళ్ళు ఎట్లా ఇప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ షార్ట్ గన్ బుల్లెట్స్ తీసుకున్నాం. బుల్లెట్స్ వేసుకోవచ్చు. ఓకే ఇంకా ఇక్కడ ఉన్నారా వాళ్ళు నాకు కూడా కన్నారా ఇక వస్తారు. 1 2 గాడు ఇక ఇప్పుడు వాళ్ళ కింద ఏమి ఉండదు నాకు తెలుసు. నా వెనకేం లేవు కదా. నాకు షార్ట్ గన్ ఉన్నది. ఓకే ఇదే మన షార్ట్ గన్. గ్రాండ్ పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అలాని అని షూట్ చేస్తే వాళ్ళు వస్తారు. సౌండ్కి షూట్ చేస్తే
వస్తారు కావచ్చు కదా ఇట్ని. ఓకే, మీకు మరిన్ని వీడియోస్ ఇస్తాము. అందులో ఈ విలన్, ఐస్ క్రీమ్ అందరి ఉంటాయి. ఇప్పుడైతే మనం వేసుకే పంపించుదాం. అక్కడ వాళ్ళు ఉన్నది వాళ్ళన్నా. నమస్తే భయ్యా, ఎక్కడున్నారు వాళ్ళు? వెనక ఒక్క నిమిషం వెనక పడితే అంతే అయిపోయినట్టే. మనకి గేట్ ఎక్స్పేట్కి అన్నీ దొరకలేదు. స్టోన్స్ కనిపిస్తుంది, స్టోన్స్ కనిపిస్తుంది. మనం బేస్మెంట్లో వెళ్తే మనకు అక్కడ మీకంతా నివారణ రాసిన చూసినా గ్రాని. ఇక ముసలోడు కూడా గన్ సౌండ్ ఏంటి మనతో ఎక్కువ చూస్తుంది. ముసలోడా ఎక్కడున్నావు? ముసలోడు అంటే నాకు భయం లేదు. చేతులు గనేదిరా. ముసలోడు మనల్ని కూడా కొడతాడు. ఏమైనా పోయి ఒక 2-3 బుల్లెట్లు తీసుకొని గుండువాల కూడా లేదు. ఓకే, ఇక్కడ 2 బుల్లెట్ చూడాలి. ఇక్కడ చెప్పండి. నమస్తే గుండువాస్. రే గుండవాస్, గుండవాస్ బోల్తే ఎక్కడ ఎట్లా కూడా నన్ను అప్పుడు ఎట్లా కొట్టి నువ్వు స్క్రీన్ షాట్ తీసుకొని కిందికి పోయి ఆ గ్లాస్ పడకూడదు. గ్లాస్ కిచెన్లో కూడా నేను తీసుకున్నా. మనకు ప్యాడ్లాక్ కీ కూడా దొరికింది కదా అక్కడ. ప్యాడ్లాక్ కీలో మనది ట్రైన్ కరెంట్కి సంబంధించిన ఒక ప్లగ్ అయితే ఉంటుంది బరాబర్. మనకు కావాల్సిన ఒక 3 ఐటమ్స్. షెడ్ కీ దొరికింది కదా, షెడ్ కీతోని మనం అది షెడ్ అన్లాక్ చేస్తే అలా మనకి ఏదో ట్రైన్ పాత దొరుకుతుంది, నాకు తెలుసు అది. ఇప్పుడు మనం షెడ్ కీ తీసుకొని ట్రైన్ పాత అక్కడికి వెళ్దాం. ఇది మనం షెడ్ కీ తీసుకొని ట్రైన్ పాత దగ్గరికి వెళ్ళామంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటి యాక్సిలేటర్ దొరుకుతుంది. మనకి ఇంకో 2 ఐటమ్స్ కావాలి. అదొకటి ప్యాడ్లాక్ కీ దొరుకుతుంది, కానీ ఇంకోటి కోకోనట్ కావాలి. కోకోనట్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. కోకోనట్ అయితే బరాబర్ మీద సిలిండర్ అయిన రూమ్లో లోపడుతుంది చేస్తే అది దొరుకుతుంది. అది ఎట్లా మన అందరికీ తెలిసిందే. గ్రాండ్ పాలు ఇస్తే మన పని అయిపోయినట్టే. మనకి ఎక్సలేటర్ కావాలంటే షెడ్ కీ కావాలి. షెడ్ కీ మనకి ఇక్కడ మీద దొరికింది కదా. వాళ్ళిద్దరు అమర ప్రేమికులు లేవకముందుకే గన్ తీసుకొని పోవాలి, లేకపోతే చంపుతుంది. ఇక మీదకి పోయి ప్యాడ్లాక్ కీ తెచ్చుకొని దీన్ని అన్లాక్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనం ప్యాడ్లాక్ కీ తెచ్చుకుంటే అయిపోయి మళ్ళీ ఇదంతా ఉండేది కాదు. లేచిళ్ళు పరపర లేచిళ్ళు తెచ్చే నువ్వు వాళ్ళు వేస్తే మన పని అయిపోయినట్టే. లోపల లేరు. ఓకే, వాళ్ళైతే లేరు ఇక్కడ. ఇదే మంచి టైం మనకి వెళ్దాం. మనకైతే ప్యాడ్లాక్ కీ దొరికేసింది అప్పుడే. ఒక షెడ్ కీ తీసుకొని ఎక్సిలేటర్ తీద్దాం. ఇందులో బరాబర్ అదే ఉంటుంది కావచ్చు. చెప్పిన నా వాయిస్ అదే ఉంటుందని. ఇదే మనకి కావాల్సిన ఐటమ్. మనకి కోకోనట్ కావాలి. కోకోనట్ బరాబర్ ఎందులో ఒక కాడ ఉంటుంది. ఓకే, గ్రాండ్గా అనుకున్నా వస్తాలని ఏమన్నా గిల్ల దక్కున్నా వాయిస్ ఇందులో దక్కొచ్చింది. అది దీన్ని రోడ్ తీయకపోతే బెటర్. తీస్తే మన పని అయిపోయింది. ఇంకా అసలే ఇది నెక్స్ట్ డే 5 ఇంకా మన పని అయిపోయింది. పిల్ల ఒక్క నిమిషం. అల్లటి వెళ్తున్నారు, అసలు కనిపిస్తలేదు నాకు. డోర్ తీస్తే మన పని అయిపోయినట్టు. పక్కనే ఉన్నది, అది చెప్పి నా పక్కన ఉన్నదని. అక్కడ ట్రాప్ వేసింది అక్కడ. ట్రాప్ అయితే వేసింది. మనం ఎక్కడనే ఉన్నాం దానికి తెలుసు, కానీ డోర్ తీయలే. ఇప్పుడు ట్రాప్ వేసి బ్యాట్ని ఇట్లా అంటుంది. ఓకే, అది వెళ్ళిందా? వెళ్తుంది. మనం బయటికి ఇప్పుడు వెళ్తే మనకు ఉంటాడు, సౌండ్ చేస్తాడు. అందుకు ఒక 5 నిమిషాలు ఆడదాం. ఓకే, ఇక అది వెళ్ళింది. ఒక ట్రాప్ ఉంది నాకు తెలిసి ఎట్లా. ఓకే.
మనమైతే బయటికి వెళ్ళి స్లింగ్ షాట్ తెచ్చుకున్నాం. నాకు అది చాలా అవసరం. మనకు షార్ట్ గన్ కావాలి కదా, షార్ట్ గన్ బయట ఉంది మర్చిపోయాం. వాళ్ళు అసలు వంట వస్తుంది వడక దగ్గర చెప్తాను. ఫాస్ట్గా వెళ్ళాలి. కొంచెం మన ఫాస్ట్ డోర్ వేసేసుకున్నాం. అసలు ట్రాప్ ఇక్కడ గ్రాండ్ ఎందుకు పెట్టిందో వెళ్ళడానికి రావడానికి కష్టమవుతుంది. అసలు అది వచ్చేసాడు వాడు. మనకి ట్రైన్ ఎస్కేప్కి కావాల్సిన అన్నీ దొరికేసినాయి. అంటే ఒక 2 కావాలి. అవి 2 కావాలంటే మనకు స్లింగ్ షాట్ ఉంది, తీసుకొచ్చుకొని కింద గ్లాస్ యాక్సిలేటర్ మనకి షెట్కిలో ఎలాగో దొరుకుతుంది తెలుసు. ఫస్ట్ గ్రాండ్ పాని షార్ట్ గన్తో చంపుతాం. దాని తర్వాత ఒక బుల్లెట్ తీసుకొచ్చుకొని వాళ్ళు ఆ గ్లాస్ని వాళ్ళకి కొడదాం. లేకపోతే మన పని పంచలే. లాస్ట్ డే 5కి అయిపోయిన తర్వాత మన పని పంచలే అవుతుంది. ఇప్పుడు సౌండ్ లేకుండా పోదాం. మీకోసం మేము GTA 5 కూడా ఆడదామని చేసుకుందాం. అదే దానిపిల్ల షూట్ చేద్దాం. పెద్ద షార్ట్ గన్తో షూట్ చేద్దాం. మనకి స్పెషల్ షార్ట్ గన్తో షూట్ చేద్దాం. షార్ట్ గన్ తీసుకున్నాం. బుల్లెట్ తీసుకొచ్చుకున్నాం. అదిగా వస్తాం వాడు. ఆ బుల్లెట్లు కార్లో ఉంటాయి కదా, ఒక 2 బుల్లెట్స్ తీసుకున్నాం. సరే వాడే అసలు నమస్కారం రయ్యా. ఇద్దరు మంచిగా తలబాల్లో జీట్ వేసుకొని మాట్లాడుతున్నారు. మనకల్లా క్రోబార్ దొరుకుతుంది. క్రోబార్తో మనం సిలిండర్ రూమ్లో కూడా అది అన్లాక్ చేస్తే మనకి అది కాయిన్ దొరుకుతుంది, అంటే కోకోనట్. ఇదే మనం షూట్ చేయాల్సింది. ఇందులోకి గ్రానైట్ కలరు లేదు. ఫ్యూజ్ మనకు ఫ్యూజ్ అవసరం. క్రోబర్ కావాలి. మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరికేసినాయి. దాంట్లోకి ఏదో ఇలా బరబ్బర్ ఏదో వైర్ ఉంటుంది, చెప్పిన వైర్ అని. మనకి ఇది కూడా అవసరం లేదు అసలు. ఇది గరేజ్లోనే పెట్టాలి. ఇది గరేజ్లోనే పెట్టాలి. గరేజ్లోనే ఇది. మనము ఇది అక్కడ పడేసుకున్నాం. ఫస్ట్ ఇది మనకైతే ట్రైన్ ఎస్కేప్కి ఏం అవసరం లేదు. స్టక్ అయిపోయినాం అసలు. మీకు మైన్క్రాఫ్ట్లో జాంబీ సపర్ క్లాస్ కూడా పెడతాం. మనం కింద పడితే చచ్చిపోతాం, అది మీకు తెలిసిన విషయమే. మనకి ఇప్పుడు షెడ్ అది అక్కడ ఉంది. షెడ్ దాని మీదకి దూకాలంటే చచ్చిపోయినట్టే, ఇంకా అంత లేదు. ఇంకా మనం అక్కడ నుంచి షెడ్కి తీసుకున్నాం. షెడ్కి కావాలి కదా, షెడ్కి మర్చిపోయినాం. కింద పోయి మనం అది తీసుకున్నాం. క్రోబార్తో డైరెక్ట్ సిలిండర్ రూమ్కి వెళ్ళచ్చు మనం. అదైతే బెస్ట్. ట్రైన్కి మనకి టికెట్ కావాలి. టికెట్ అక్కడ సైరన్కి ఇస్తే ఇక మన పని అయిపోయినట్టే. కానీ టికెట్ ఇప్పుడప్పుడు దొరకదు మనకి, ఫుల్ సేపర్ పట్టాలి. కింద అక్కడ క్రోబార్ ఉంది, అట్లనే షార్ట్ గన్ కూడా అక్కడనే ఉంది, బుల్లెట్స్ లేవు. ఓకే మనం ఇప్పుడు డైరెక్ట్ సిలిండర్ రూమ్కి వెళ్ళాలి. సిలిండర్ రూమ్ అది ఎక్కడ ఉందో అనుకోకలేదు. ఈజీ దాంతాడ అసలేదుగా. గ్యాంకోగం చేతులు గన్ వచ్చింది అనుకో, మన పని పటాక. ఒక నిమ్మరు వాళ్ళు సిలిండర్ ఫాస్ట్గా వెళ్ళాలి. సిలిండర్ రూమ్కి దీంతో వెళ్దాం. ఇక మెట్ల ద్వారా మీకు దీంతోనే వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళాలి. గ్రాండ్ పై వస్తాను. వెళ్ళాము. స్టక్ అవుతున్నాం. ఆ రూమ్ ఎక్కడ ఉందంటే ఇది. ఓకే, ఇది ఆ రూమ్.
ఇందులో మనకి కోకోనట్ దొరుకుతుంది. కోకోనట్ మనకి కింద పడేసుకోవాలి ఫస్ట్. అదే ఇదే ఇక్కడ దాకా గ్రాండ్ అస్సలు రాలేదు. అది మీకు తెలిసిన చెప్పిన కోకోనట్ దొరుకుతాయి. ఇందులో కాయిన్ ఉంటుంది. కాయిన్ తీసుకొని మనం చచ్చిపోతాం, నాకు తెలుసు కదా. కానీ ఇప్పుడు డే 5 స్టార్ట్ అయింది, లాస్ట్ డే. ఇంకా మనం అన్ని ఎస్కేప్కి కావాల్సిన అన్నీ దొరికేసినాయి. కానీ ఒకసారి షార్ట్ గన్ తీసుకొని జంట గుండు వాళ్ళకి కూడా ఫస్ట్ నేను ఎస్కేప్ చేయగలమని నమ్మకం ఉంది. బేస్మెంట్లో మన షార్ట్ గన్ ఉంది, షార్ట్ గన్ పెట్టుకుందాం. ఇక్కడ బుల్లెట్స్ ఉంటాయి. ఇందులోని షార్ట్ గన్ ఇక్కడనే పడేసినాం కదా. ఇంకా అక్కడ ఇదిగా షార్ట్ గన్ ఏది అసలు ఇది షార్ట్ గన్ ఇక్కడ లేదు. అది రాకముందు పోదాం. షార్ట్ గన్ ఇక్కడ లేదు అంటే గ్రాండ్ పా గన్ దగ్గరికి వచ్చింది. షార్ట్ గన్ అమ్మ గ్రాండ్ పా కూడా అని చేతిలో బరబ్బర్. మై గాడ్ మనం ఫాస్ట్ వెళ్ళాలి, లేకపోతే షార్ట్ గన్ తో మనం షూట్ చేసి చంపుతాడు. అసలే ఇది లాస్ట్ డే 5. ఓకే మనం ఇప్పుడు ఆడదాం. గ్రాండ్ పా గాడు పోయిండా ఉన్నాడా? గ్రాండ్ పా గాడు ఉన్నాడా పోయిండు? అసలు దరిద్రం ఒకడు లేదు పోయిండు. ఆడు ఉంటే మన పని అయిపోయినట్టు, ఇక మన బతుకులు అయిపోయినాయి. ఇక అసలు డే 5 ఇది, లేకపోతే మన క్యారెక్టర్ అయిపోతుంది. మీకు గ్రానీ 5, 4 కూడా తీస్తాం. సార్ గ్రానీ మనం చూసిందా? సరే ఇంకా చూద్దాం. నమస్తే గ్రానీ మా అమ్మ. నేను మా అమ్మ అంటే పెద్ద తప్పు అవుతుంది. ఫాస్ట్ ఉడకాలి. ఒక్క నిమిషం లేట్ అయినా నా పని అయితే గుండె గుడి అయితే సంప్రదాయరా. ఓకే ఇక్కడ అంతా స్టోన్ తీసుకొని గ్రాండ్ పా చెక్ చేసి షార్ట్ గన్ తీసుకొని అనేది మీతో అన్నీ చేసుకుందాం. ఎగ్జో ఓకే గ్రాండ్ పా నేను ఎక్కడ ఉన్నావు ఎట్లా వెంకటి వస్తుంది నాకు తెలుసు. దూరకడ పట్టుకున్నాం. అది వచ్చేసుకొని గేటు మూసి అని షార్ట్ గన్ షూట్ చేస్తున్నాడు. మీకు ఫాస్ట్ ఉడకాలి. షూట్ చేస్తుండే ఉడకాలి లేకపోతే మన పని అయిపోయినట్టే. అది ఎక్కడదాకా షూట్ చేస్తాడు వాని కూడా తెలియదు. గోడ్ షూట్ చేస్తున్నాడు వానని. ఫాస్ట్గా వెళ్ళాలి. స్టోన్ ఫాస్ట్గా, ఒక్క నిమిషం లేట్ కావద్దు. వస్తున్నాడు వెనుకనే ఉన్నాడు వాడు ఒక్క బుల్లెట్ మనకు రాత్రి మన పని అయిపోయినట్టే. షార్ట్ గన్ బుల్లెట్స్ వాడు ఏడసలు ఏంటా వాడు అటు సైడ్ వెళ్ళిండు. వాడు ఇంట్లోకి వెళ్ళిండా అటు సైడ్ వెళ్ళిండా? ఒక స్టోన్ అవుతుంది దానికి మనం అస్సలు దొరకదు. ఓకే గ్రాండ్ పా రూమ్లో అయితే లేడు. ఓకే ఎక్కడ ఉన్నాడు అసలు గ్రాండ్ పా పండుకుంటాడు ఈ టైంలో, కానీ ఎక్కడ లేడు. ఇక మీది కూడా ఆ రూమ్లో మనం చెక్ చేసినాం కదా. మా ఇంట్లో వాళ్ళు మాట్లాడి ఎక్కువ అవుతాను ఈ మధ్య. చెప్పేది మా షార్ట్ గన్ ఎస్. ఇప్పుడు మనం షూట్ చేద్దామని షూట్ చేయాలి. కానీ బుల్లెట్ మనం గ్రాండ్ షూట్ చేయాలి. ఫస్ట్ పియానో వాయించాం. గ్రానీ పిల్ల ఎక్కడ ఉన్నావే నువ్వు? ఫస్ట్ మళ్ళీ దాన్ని షూట్ చేసి మనకు కావాల్సింది తెచ్చుకున్నాం. రోజు చచ్చిపోయినాం అసలు. అది ఇంకా ఉంది యారా, అప్పుడెప్పుడో షూట్ చేసినాం. ఇక్కడి నుంచి పోవాలంటే బెటరే, కానీ దెబ్బలు తాకితే చచ్చిపోతాం. సెట్కి తీసుకోకపోతే మనకు అక్కడ ఎక్సిలేటర్ దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చుకొని బేస్మెంట్లో పడేసుకుంటే బెటర్.
సెట్ అయింది. గ్రాండ్ పగన్ దగ్గర బుల్లెట్స్ అన్లిమిటెడ్ ఉంటాయి, కానీ మన చేతికి వచ్చిన తర్వాత అస్సలు ఉండేవి. ఎందుకో తెలియదు, ఎందుకంటే అవి వేయాలి. ఓకే, షెట్కి అన్లాక్ చేస్తే అలా మనకి ఎక్స్లేటర్ ఇంకేమన్నా దొరుకుతాయి, అది నాకు తెలిసిందే. ఇది పెట్టుకున్నాం మనం. ఇది వస్తుంది గ్రాండ్ వస్తుంది. ఎక్స్లేటర్ ఉంది, ఎక్స్లేటర్ ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఎక్స్లేటర్ కాకపోతే కొన్ని ఎడిపియర్ ఉంటుంది. కొద్ది కోకోనట్ మనం కిచెన్లో ఉంటుంది కదా, ఒక కిచెన్. మై గాడ్ వాడు వచ్చేసాడు, అసలు చూసుకోలేదు. నా అక్కడ ఇప్పుడు స్లింగ్ షాట్ లేదు, స్టోన్స్ లేవు, మన అక్కడ గన్ లేదు. అదే మన ప్లస్ పాయింట్. గ్రాండ్ పక్కన ఎవరైనా షూట్ చేసి పడేసాను, మళ్ళీ వస్తాడు కొట్టరా ఉంటుంది. గ్రాండ్ కూడా ఇక్కడనే ఉంది గాయస్. ఇక ఇద్దరు మన మీద పగ పెంచుకున్నారు కావచ్చు, తెలియదు. కొన్ని స్క్రీన్ షాట్ ఎక్కడ వాడేసినాం, అసలు అది కనిపిస్తలేదు. అది కనిపిస్తుంది అనుకో ఇక్కడిని. ఇద్దరు పని అయిపోయింది. మన ఎక్స్లైటర్ తీసుకొని కింద పెట్టి కోకోనట్ తీసుకొని పలగొట్టి కాయిన్ దొరికి అన్ని తీసుకొని అంతే. ఇక మన పని అయిపోయింది. ఇక్కడ కోకోనట్ అల్లు ఉంటుంది, కోకోనట్ కిచెన్ ఉంటుంది కదా కోకోనట్, అదే మళ్ళీ కిచెన్లోకి పోదాం. కిచెన్ ఎక్కడ ఉన్నా కూడా మర్చిపోతాను. కిచెన్లోకి పోయి ఫాస్ట్గా అన్ని పనులు కంప్లీట్ చేద్దాం. మళ్ళీ లేకపోతే పెద్ద పని అవుతుంది. కిచెన్ ఓకే, ఇదే కోకోనట్ పెట్టింది మనకి. ఓకే, కోకోనట్లో మనకు కాయిన్ దొరుకుతుంది. కాయిన్ తీసుకుపోయి టికెట్ కాడ పెట్టి టికెట్ వస్తుంది, దాంతో సో మనకు అన్నీ దొరికేసినాయి. ఇంకా మన పని అయిపోయింది. మనం ట్రైన్ ఎస్కేప్ చేయగలం. మనకి ఇప్పుడు ట్రైన్ ఎస్కేప్ చేయడానికి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. ఫస్ట్ టికెట్ తీసుకుందాం. అక్కడ బాక్స్ ఉంది కదా, 1 కాయిన్ ఎక్స్చేంజ్ ఫర్ ఏ టికెట్, అది అక్కడ ఇదే. ఇక్కడ మనం కాయిన్ వేసి ఆ బటన్ వస్తుంటే మనకు టికెట్ వస్తుంది. ఈ బటన్ టికెట్ తీసుకోవాలి. ఇక మనకి కావాల్సిన అన్ని ట్రైన్ అది తీసుకోవాలి. మనకి ఇక్కడ ట్రైన్ టికెట్ వచ్చింది. మనకి ఇక ఆ సైరన్ కూడా మనం ఏం చేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మీకు తెలుసు మన దగ్గర టికెట్ ఉంది. వాళ్ళు రాకముందుకు మన పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. తెచ్చుకోండి. మనకు అన్ని పార్ట్స్ బేస్మెంట్లోనే పెట్టుకున్నాం, అందరు గుర్తుంది కూడా. ఇక వాళ్ళు ఎట్లా కిందికి రారు, మీనే ఉంటారు కొద్దిసేపు. అందుకోసం మన పని అయితే ఫస్ట్ మనం మిషన్ దగ్గర నిల్చోవాలి. టికెట్ తీసుకుంటారు అది తీసుకున్నాం. లెట్స్ సో మన పని అయిపోయింది. ఇక ఆన్ చేసేద్దాం. ఇది డే 5 అనుకుంటారు కదా, ఆ డే 5 ఇది. ఇక్కడ మనం ట్రైన్ కీ తెచ్చుకున్నాం. ఫస్ట్ కీ తెచ్చుకొని పెట్టేసుకొని అంతే, మన పని అయిపోయింది. ఇంకా ఈ హౌస్ నుంచి టాటా బై చెప్పేద్దాం. లెట్స్ గో. ఇక ఒక్కసారి చివరి సారిగా మన గ్రాని ఇల్లుని చూసుకొని వెళ్దాం. ఇక్కడ ట్రైన్కి పెట్టేసి నెక్స్ట్ మనకు అక్కడ ఎక్స్లైట్ అయింది కదా, ఎక్స్లైట్ తెచ్చుకున్నాం. మన పని అయిపోతుంది. పని చాలా టెన్షన్గా ఉంది అసలు. వాళ్ళు వచ్చే అవసరం లేదు, వాళ్ళు వస్తుంది కాదు. ఎటో వెళ్తున్నాం. అన్ని గేట్లు క్లోజ్ చేసుకోవాలి. అన్ని గేట్లు క్లోజ్ చేసుకుంటే వాళ్ళు బయటికి రాలేదు. క్లోజ్ చేసుకున్నాం. లెట్స్ గో. ఇక మన ట్రైన్ ది డోర్ క్లోజ్ చేద్దాం ఒకసారి. ఎస్, మన గ్రానీ 3లో మన ట్రైన్ ఎస్కేప్ అయితే తయారవుతుంది. ఇంకా లెట్స్ గో. గ్రానీ 3 ట్రైన్ ఎస్కేప్ ఈజ్ సక్సెస్ఫుల్. చాలా మంచిగా అయితే మన గ్రానీ 3 ట్రైన్ ఎస్కేప్ జరుగుతుంది. ఇది మన గ్రానీ పార్ట్ 3, అంటే సిరీస్ 3 ఎండ్ అయిపోయింది. ఇంకా మీకు గ్రానీ 4, గ్రానీ 5, మిస్టర్ మీట్ ఇవి కూడా పెడతాం. ఎండాకాలంలో చల్ల ఐస్ క్రీమ్, వేడి బిర్యానీ చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూసారు కానీ ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్